అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లంబోదర పార్వతి తనయ హరహర మహాదేవ అంటూ స్వామివారి వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దీపాలంకరణ అయితే చేశారు స్వామివారి పందిరి వద్ద. అయితే ఈ దీపాలంకరణలో మహిళలు పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. అయితే మనతో పాటు మహిళలు ఉన్నారు. మహిళలను అడిగి తెలుసుకుందాం అసలు దీపాలంకరణ ఎందుకు చేస్తారు, వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారని చెప్పి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ దీపాలంకరణ మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు, ఏం చెప్తారు మీరు దీపాలంకరణకు? దీపాల అలంకరణ అంటే దీపం వెలిగించడం అంటే మనలో ఉన్న అంధకారాన్ని తొలగించుకోవడం అండి. ఇక్కడ ఉన్న వినాయకుడిని గత 35 సంవత్సరాలు బట్టి ఈ ఏరియాలో ఉన్న యూత్ పెట్టడం, ఇదే ప్లేస్లో పెడుతున్నారు 35 ఏళ్ళు బట్టి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అక్కడ ఎవరైతే గణపతిని మనం పెడతామో, ఇక్కడ ప్రతిష్ఠించామో అదే గణపతిని ఇక్కడ ముగ్గేయడం, ఆ గణపతి చుట్టూ దీపాలు పెట్టడం. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి దీపారాధనలో పాల్గొంటారండి. మాకు ఈ 9 రోజులు కూడా చాలా ఉత్సవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉంటారు కుర్రోళ్ళందరూ కూడా. స్వామి తాలూకు ఆశీస్సుల కుర్రోళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తారమ్మా? 35 సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి. 9 రోజులు చేస్తుంటారు. 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ముందు రోజు నాడు అన్నసంతర్పణ చేసి మరుసటి రోజు నిమజ్జనం చేస్తుంటారు. అన్ని కార్యక్రమాలు, నిన్న గణపతి హోమం అయింది. అన్ని కార్యక్రమాలు, కుంకుమ పూజలు అవుతాయి, లలితా సహస్రనామాలు అవుతాయి, కుంకుమ పూజలు అవుతాయి, హోమం అవుతుంటుంది, భజనలు అవుతుంటాయి. రోజుకో కార్యక్రమం కండక్ట్ చేస్తుంటారు. చాలా బాగా చేస్తారు. ఇక్కడ కుర్రోళ్ళందరూ కూడా చాలా కష్టపడి చేస్తుంటారు. 35 ఏళ్ళు బట్టి ఇలాగే జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు అయితే వెలిగిస్తారు. ఏంటి ప్రధానంగా దీపాలు ఎందుకు వెలిగిస్తారు? దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే మనలో ఉన్న అంధకారాన్ని తొలగించుకోవడం కోసం దీపం మనం వెలిగించుకుంటాం. ఇన్ని దీపాలు వెలిగించడం వల్ల మనందరికీ కూడా ఇంకా మనలో ఉన్న ఇది వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో దీపాల అలంకరణ ఉందంటే మహిళలు బాగా వస్తారు. పంతులు గారు పూజ చేయించిన దీపాలన్నీ వెలిగించమంటే చాలా పద్ధతిగా వెలిగిస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంటుందండి ఇక్కడ. అమ్మ చెప్పండి, దీపాలంకరణ ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ దీపారాధన అది చూడడానికి వస్తున్నాను. మొత్తం యూత్ కుర్రోళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు. అసలు అబ్బాయిలు అని కాదు కానీ ఒక విధంగా చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. ఇంకా దీపారాధన అంటారా, ఇంకా మరి అక్కడ విగ్రహం ఏదైతే ప్రతిష్ఠిస్తారో ఇక్కడ కూడా విగ్రహం అదే వేస్తారనమాట. నెక్స్ట్ చాలా దీనిగా ఉంటుందండి. అన్న సంతర్పణ కానీ, నెక్స్ట్ అనుపుడు కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. ఇంకా మామూలుగా ఇంకెవరు కూడా అంతలా చేయలేరేమో. ఈ నవరాత్రులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో కుర్రోళ్ళు చాలా బాగా చేస్తారు. అంటే ఈ ఆఖరి రోజైనా 9వ రోజు స్వామివారిని మహాసముద్రంలో అయితే నిమజ్జనం చేస్తారు. అందరూ పాల్గొంటారు అంటే? అందరూ పాల్గొంటారండి. మొత్తం కాలనీ, విశాలాక్షి నగర్ కాలనీ అంతా పాల్గొంటారు. ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారండి. చెప్పండి, ఏం చెప్తారు దీపాలంకరణ? దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా దీపం వెలిగిస్తే మనకు తేజస్సు వస్తుందని. సో ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగిస్తే అంతమందికి అంత రకంగా తేజస్సు వస్తుందని ఇక్కడ నమ్మకం. సో పంతులు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా కుంకుమ పూజ చేసి అభిషేకం చేశాక ఇక్కడ స్వామివారి రూపాన్నే మేము ఇక్కడ చిత్రీకరిస్తాము. దాని మీదే దీపాలన్నీ కూడా వెలిగిస్తారు. ఆ దీపాలని అందరు ఆడవాళ్ళు కూడా వచ్చి, మ్యాక్సిమం ముత్తైదులు అందరూ వచ్చి కూడా ఆ దీపాలని వెలిగిస్తాము. సో అది చాలా ఘనంగా చేస్తాము. మేము 11 రోజులు ఇక్కడ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరుపుకుంటాము. సో రోజుకొక కార్యక్రమం అన్నది ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ద్వారా ఇది 35 ఇయర్స్ నుంచి కూడా చక్కగా జరుగుతుంది. సో రోజుకొక ప్రోగ్రామ్ కార్యక్రమం ఏంటంటే లలితా సహస్రం అని, కుంకుమ పూజ అని, తర్వాత భజనలని, కోలాటం అని, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఫైనల్గా అన్నదానంతో, అన్న సంతర్పణతో ముగిస్తూ ఏంటది నిమజ్జన కార్యక్రమం అయితే ఇంకా ఉత్సాహంగా కూడా జరుపుకుంటాము. మొత్తం కాలనీ అంతా కథలో వచ్చి స్వామివారిని మేము సాగనంపుతాం అనమాట. అది మా విశాలాక్షి నగర్ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ వారి తాలూకా వినాయక చవితి సంబరాలు. చెప్పండి, ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. దీపాలన్నీ బాగా వెలిగించుకుంటాం. అందరం కలిసి చేసుకుంటాం. అందరం కలిపి బాగా చేసుకుంటాం. చాలా సంతోషం. చెప్పండి మేడం, ఈ దీపాలంకరణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు కదా, ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మనలో ఉన్న ఆత్మని ఉత్తేజపరచడం కోసం ఫస్ట్ యాక్చువల్గా మనం దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించడానికి ముఖ్య ఉద్దేశం, పూజ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం అది. సో అది ఒక కార్యక్రమంగా స్టార్ట్ చేసి ఇక్కడ అన్నీ ఈ బొమ్మలన్నీ ఇలా గీసి వాటిని అలంకరించి
అందరూ ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సు కొరకు వాళ్ళ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి దీపాన్ని వెలిగిస్తారు. అంతే. దీనివల్ల ప్రకృతికి మంచిది, ప్రతి కుటుంబానికి మంచిది, ఈ కాలనీ అంతటికీ కూడా చాలా మంచిది. ఈ నవరాత్రి సందర్భంగా నవరాత్రుల్లో ఒకరోజు దీపాలంకరణ చేస్తారు కదా, స్వామివారి ఆశీస్సులు ఏం చెప్తారమ్మా? ఆయనైతే ఎప్పుడు ఆయన తలుచుకుండా ఏ పూజ మనం చేయలేము. ఆయన పూజ చేసిన తర్వాతే ప్రతి పూజ చేయబడుతుంది. సో అందుకనే ఫస్ట్ మనకి సంవత్సరంలో ఫస్ట్ పూజ ఇదే కాబట్టి దీన్ని దీపాలంకరణతో విశేషంగా చేసినట్లయితే సంవత్సరం అంతా విశేషంగా మనకు జరుగుతుందని ఒక నమ్మకం. ఇది ప్రధానంగా ఈ ఆయురారోగ్యాలు పొందాలని, కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రధానంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే దీపాలంకరణలో పాల్గొంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి అయితే మేము ఇక్కడ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము పాల్గొంటున్నాం. స్వామివారి ఆశీస్సులు మాకు ఉంటాయి, ఈ స్వామివారి చాలా దీవెనలు కూడా మాకు దీవిస్తారని చెప్పి మహిళలు అయితే పెద్ద ఎత్తున పాల్గొని ఈ దీపాలంకరణలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు. ఇది ఈ దీపాలంకరణలో మహిళల పాల్గొన్న విశేషం. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.